అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జనవరి నెల 26వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ 26వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ద్వాదశి నక్షత్రం జ్యేష్ఠ కరణం కౌలువ తైతల పక్షం కృష్ణపక్షం యోగం యాగ్యుత రోజు ఆదివారం జన్మరాశి వృశ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషం నుండి 12 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 29 నిమిషం నుండి 5 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4 గంటల 34 నిమిషం నుండి 5 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషం నుండి 1 గంట 54 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ వారాహిదేవి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురూజీ శ్రీనివాసరాజు గారి చేత జాతకం చెప్పబడును. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ కుటుంబ సమస్యలు, ప్రేమలో విఫలం, చదువు పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విరక్తి, శత్రువుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా గురువుగారు ప్రత్యేకంగా పరిష్కారం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు మీ కుటుంబంలో ఉన్న నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి 9666404145. నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో కాల్ చేయండి. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది మాటలతోనే పొగుడుతారు. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువుల కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే ఈరోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానున్నది. మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారు. కుటుంబ కలహాలు మిమ్మల్ని విచారానికి గురిచేస్తాయి. ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్టుల గురించిన నిబద్ధతను అధ్యయనం చేసేకనే కమిట్ అవ్వండి. వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమను కురిపించండి. ఈరోజు మీకు దగ్గరవారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు. ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటం మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్యన కలహాలు ఏర్పడవచ్చును. మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకోండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటం మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు.
ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి, మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు. ఇతరుల సహాయం తీసుకోండి. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఒంటరిగా సమయం గడపటం మంచిది, కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. మీ జీవితంలో కల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలా ఉంటాయి. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును. మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు వివాహం అయినవారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. మీకు ప్రేమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు. అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులను కూడా పెరుగుతాయి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలను అనుభవిస్తారు. ఈ రోజు ప్రశాంతవంతమైన చోటికి వెళ్తారు. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన. సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం. ఇలా చేయటం వలన అనేక సమస్యలు పెంచుకోవటమే. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పార్వశ్యపు అంచులను చవిచూస్తారు. ఈరోజు మీ యొక్క ప్రాణమిత్రుణ్ణి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి బిచ్చగాళ్లకు మరియు పేదవాళ్లకు ఆహారం మరియు ఏదైనా దానం చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.